హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను అబ్బా. ఎందుకంటే కొత్త అప్డేట్ ఏం లేదు. రూమ్లో కూర్చోవడం, రాసుకోవడం, వెళ్ళిపోయి ఉదయాన్నే వెళ్ళిపోయి దోశ తినడం, తర్వాత వచ్చి రాసుకోవడం, మళ్ళీ లంచ్కి ప్రిపేర్ చేసుకోవడం, మళ్ళీ తినడం, అరగంట పడుకోవడం, లేచడం, వర్క్ ఇదే. సో ఏం అప్డేట్ చేద్దాం లేరా బాబు అని చెప్పేసి అనిపించింది. అందుకని చేయలేదు. అండ్ ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నానంటే చిక్కిరి 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 ఏయ్ మా ఊడి సాంగ్ వచ్చిందబ్బా, రామ్ చరణ్ అన్న సాంగ్. ఎలా ఉందో చెప్పండి. నాకైతే ఫస్ట్ విన్నప్పుడు ఎట్రా బాబు నీ అక్క నక్క ఏదో అంటున్నాడు అనిపించింది. బట్ దెన్ చూసిన తర్వాత అస్సలు ఫుల్ వైబ్లో ఉంది. మంచిగా అనిపించింది. అండ్ నిన్నైతే చెప్పడం మర్చిపోయాను, అదే రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాకి వెళ్ళాను. అంటే నేను సినిమాలానే చూస్తాను. ఈ డైరెక్టర్గా లేకపోతే ఏదో ఫిలిం గురించి తెలిసిన నేను చూడను. సో నాకు అదే నాకు నచ్చింది. అంటే ఎక్సైట్మెంట్ చేసింది. ఎక్కడైతే కొన్ని మూమెంట్స్ ఉంటాయి, ఈ మూమెంట్లో జనాలు అరవాలని మనం రాసుకుంటాం. ఖచ్చితంగా ఆ మూమెంట్స్ కలిశారు 100%. సో యా గుడ్ కదా. ఇంకా వెంకన్న క్యారెక్టర్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత రీచ్ అవ్వలేదు. మేబీ నేనే ఎక్కువ అనుకున్నానేమో. బట్ ఫైనల్లీ మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి నేను శ్రీరాముల్లో చూసా. భలే అనిపించింది. ఏదైనా లవ్ స్టోరీస్కున్న మ్యాజిక్ వేర్ అనిపించింది నాకు. ఆ వెంటనే మంచిగా లవ్ స్టోరీ రాయాలరా బాబు నీ అమ్మ, అలా అనిపించింది. సో అంత మంచిగా అనిపించింది. సో మీరు చూడకపోతే మటుకి తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి అబ్బా. చూసి మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది. సో ప్లీజ్ షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే మంచి అప్డేట్స్ వస్తాయి. మనం కష్టపడుతున్నాం, ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తున్నాం. సో దాని తగ్గ ఫలితం కూడా వస్తుంది. సో వెయిటింగ్ ఫర్ వన్ గుడ్ న్యూస్. అంటే ఇంగ్లీష్ బాగా చెప్పేస్తున్నాను అబ్బా. అంటే ఆనందం ఎక్కువైపోతే అలా ఇంగ్లీష్ కూడా తన్నుకుంటూ వచ్చేస్తుందేమో. ఓకే, కామ్ డౌన్ శ్రీనిబాబు ముస్మే. సో ఇప్పుడైతే మటుకి ఏం చేస్తున్నా, నేను రూమ్లో ఉన్నాను, లేచాను, టెంపుల్కి వెళ్తున్నాను అబ్బా. ఈ మధ్య ఇక్కడే మా దగ్గర నరసింహస్వామి కాదు శివుడు స్వామి, ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉంది. సో అక్కడికి వెళ్ళి అలా దండం పెట్టేసుకొని మంచి పాజిటివ్ వైబ్తో ఉండేసి అలా వెళ్ళిపోయి ఒక దోశ తినేసి రూమ్కి వచ్చేసి చంద్రుల్లో ఓ ఫక్ ఇదే పరిస్థితి. ల్యాప్టాప్, స్క్రిప్ట్ పేపర్లు. అంటే ఈ స్క్రిప్ట్ ఏంటి అంటే అంతకుముందు నేను పేపర్లో రాశాను. బేసిక్ ఇది లాక్డౌన్ టైంలో రాసిన స్క్రిప్ట్. సో దాన్ని ఇప్పుడు మళ్ళీ ఒక రీవిజిట్ చేసి సెల్టెక్స్ యాప్లో రాస్తున్నాను. ఇస్ గోయింగ్ గుడ్, మంచిగా వస్తుంది డ్యూడ్, హాయిగా. అంటే అప్పటికిప్పటికి రాస్తుంది. నాకు కామెడీ ఏంటంటే అప్పుడు మనకి తెలియని జ్ఞానంతో రాశాను కదా ఒక 4-5 సంవత్సరాల క్రితం. అప్పటికి ఇప్పటికీ చూసుకుంటూ నవ్వు వస్తుంది, ఎట్రా బాబు ఇంత కామెడీగా రాశానా అని. సో అప్పుడు రాసిన స్క్రిప్ట్ని ఇప్పుడు తెలిసిన స్క్రీన్ ప్లే ఫార్మాట్ అయ్యి ఉండొచ్చు, అలానే డైలాగ్స్ విషయంలో కానీ ఇప్పుడు నేర్చుకున్న దాన్ని బట్టి రాస్తున్నాను. మంచిగా వెళ్తుంది. ఇప్పటికేంటి సెప్టెంబర్ 2న 150 days అని స్టార్ట్ చేశాను. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. సో రేపు డిసెంబర్ 2కి 3 months అవుతుంది. మన చేతిలో 2 months మాత్రమే ఉంది. ఈ 2 monthsలో వింటాం, గుడ్ న్యూస్ వింటాం. దానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నాను. అయిపోతుంది. పాజిటివ్. ద లా ఆఫ్ అట్రాక్షన్ అనే బుక్లో ఏదైతే నువ్వు గట్టిగా అనుకుంటావో, మనస వాచ కర్మ ఏదైతే గట్టిగా అనుకుంటావో సో అది అవుతుంది అంటారు. సో నేను పొద్దున్న లేచి ఒక 5 నిమిషాలు విజువలైజేషన్, పాజిటివ్గా అయిపోతుంది, వీళ్ళు వింటారు వాళ్ళు వింటారు అని. అలానే అయిపోద్దబ్బా అది. సో వీడైతే కంటిన్యూ అవుతుంటుంది. ఈలోపు చిక్కిరి 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 డ్యాన్స్ వస్తే అసలు ఫుల్ స్టెప్ వేసేవాడిని, కానీ మనకేం డ్యాన్స్ సరిగ్గా కూడా కాదు, అసలు రాదు. కనీసం అట్లీస్ట్ ఎక్స్ప్రెషన్స్ అన్న ఇస్తాను. డ్యాన్స్ అయితే జీరో. యా ఈరోజు వేడిగా చికెన్ చేసుకోవాలని ఉందబ్బా. చికెన్ చేసుకొని తింటే ఉంటుందిరా చారీ.
ఏమంటావు ముస్మి? సర్లే తినేద్దాం.